హలో అండి. శాండియాగోలో మేము చూసిన నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే పెసిఫిక్ బీచ్. దేశం కానీ దేశం వచ్చినప్పుడు అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి కదా! సో, మేము ఈసారి పెసిఫిక్ బీచ్‌కి కూడా ట్రైన్‌లో బయలుదేరాం. సో, మనం ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎలా ఉందో చూడాలి కదా! సో, మేముండే మ్యారిట్ హోటల్ నుంచయితే 4 మినిట్స్ వాకబుల్‌లో మాకైతే లిటిల్ ఇటలీ స్టేషన్ ఉంటుంది. సో, మనకిక్కడ మెట్రో స్టేషన్‌లో ఎలా కలర్స్ అయితే ఉంటాయో, ఇక్కడ కూడా 4 కలర్స్ అయితే ఉంటాయి. లైక్ పర్పుల్, గ్రీన్, ఆరెంజ్, సిల్వర్. సో, మేమిప్పుడు వెళ్ళాల్సింది గ్రీన్ లైన్‌లో. ఇక్కడ నుంచి ఓల్డ్ టౌన్ స్టేషన్‌కైతే వెళ్ళాలి. అరౌండ్ మనకి 3 స్టాప్స్ అయితే ఉంటాయి. సో, మనం ఓల్డ్ టౌన్‌లో దిగాక మనం ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలి. లైక్ బ్లూ కలర్ లైన్. సో, మనకి అక్కడి నుంచి అరౌండ్ 16 స్టాప్స్ అయితే ఉంటుంది. 17థ్ స్టాప్ దిగడం. సో, ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియోలో మ్యాప్ అయితే చూసారు కదా! సో, ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, సిల్వర్ కలర్ అయితే. సో, ట్రైన్ దిగాక మనకి పెసిఫిక్ బీచ్‌కైతే 8 మినిట్స్ వాకబుల్. సో, 8 మినిట్స్ వాక్ తర్వాత మనం ఫైనల్‌గా పెసిఫిక్ బీచ్‌కైతే వచ్చేసాం. సో, ట్రైన్‌లో వచ్చాం కాబట్టి మాకు అరౌండ్ 45 మినిట్స్ అయితే టైం పట్టింది. మనం డైరెక్ట్‌గా కార్‌లో వచ్చుంటే 16-17 మినిట్స్‌లో అయితే రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్ వెహికల్ ఉంటే మనం ఎక్కడికంటే అక్కడికి తొందరగా వెళ్ళిపోవచ్చు.
ఇక్కడ వీడియోలో చూసారు కదా, నేనైతే చాలా దూరం వెళ్ళాను. నాకు అప్పుడు వెళ్ళినప్పుడైతే అస్సలు తెలియలేదు, ఎగ్జైట్మెంట్తోనైతే అలా వెళ్ళాను. తర్వాత అయితే ఎంత భయం వేసింది అంటే, మేము నించున్నా కాకుండా ఇంకా చాలా ముందుకు వచ్చే వాటర్ అయితే చాలా భయం వేసింది. ఇంకెప్పుడు అయితే అలా వెళ్ళకూడదు అనేది డిసైడ్ అయిపోయాను. ఇక్కడ సరదాగా నా పేరు మా ఆయన పేరు అయితే రాద్దామని, ఇంకా ఫుల్ నేమ్ కాకుండా షార్ట్ కట్లో చైతు శ్రీకు అని అయితే పెట్టాను, చైతన్య శ్రీకాంత్. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా మేమైతే పెసిఫిక్ బీచ్ నుంచి ఫ్యాషన్ వ్యాలీకి అయితే బయలుదేరదామని డిసైడ్ అయ్యాము. సో అక్కడ నుంచి మనకి అరౌండ్ 40 minutes ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. సో మనం వచ్చేటప్పుడు ఫస్ట్ గ్రీన్ లైన్, తర్వాత బ్లూ కలర్ లైన్. సో ఇప్పుడు ఆపోజిట్, ఫస్ట్ మనం బ్లూ లైన్, తర్వాత గ్రీన్ కలర్ లైన్ అయితే ట్రైన్ ఎక్కాలి. సో ఇదేనండి మన ఫ్యాషన్ వ్యాలీ అయితే. సో మనం ట్రైన్ దిగాక 4 minutes అయితే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ మాల్కి అయితే. సో ఈ మాల్ హిస్టరీ ఏంటంటే 1969లో ఇది చిన్నగా స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 3-4 years గ్యాప్ తీసుకుంటూ కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇది శాన్ డియాగోలో ది బెస్ట్ షాపింగ్ మాల్ ఇదైతే. ఎందుకు బెస్ట్ అన్నాను అంటే, మనకి ప్రతి బ్రాండ్, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మనకి ఇక్కడ దొరుకుద్ది. మనం బయట కూడా వెతకక్కర్లేదు, అన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి కొన్ని మాల్లో దిగిన పిక్స్ అయితే. సో ఇదండి మా పెసిఫిక్ బీచ్ అండ్ ఫ్యాషన్ వ్యాలీ అయితే. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్దర్లో మా వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.